ఇప్పుడు వచ్చి రివర్ బెడ్ ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది రివర్ బెడ్లో ఉంది అని చెప్పేసి ఇప్పుడు చెప్తే ఉన్న పరంగా ఇప్పటికిప్పుడు జనాలు ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్తారు? మీ పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నాకు, ఇప్పటికిప్పుడు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాం మేము? మీకు చెప్తున్నారట కదా అధికారులు, అంటే మార్కింగ్ పెట్టేసి వెళ్ళిపోండి, ఒక 2 days టైం ఇస్తున్నాం అన్నట్టు. 48 hours టైం ఇస్తున్నాం మీకు అంటే 48 hours 2 days మేము ఎక్కడికి వెళ్తాం? అంటే పర్మిషన్ లేదన్నా, లేదంటే ఎట్లా? మాకు అన్ని ల్యాండ్స్ మాకు అన్ని లీగల్గానే ఉన్నాయి, సరే మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు బఫర్ జోన్ అంటున్నారు, FTL అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు మేము కరెంటు బిల్లు కడుతున్నాము, వాటర్ బిల్లు కడుతున్నాము, ప్రతి ఒక్క ల్యాండ్ ఉంది, అన్ని బ్యాంక్ లోన్స్ ఎలా ఇచ్చారు? మరి అప్పుడు బ్యాంక్ లోన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు జస్ట్ 1 month బ్యాక్ నుంచి సర్వే చేస్తున్నారు. మరి మొన్న కూడా రిజిస్ట్రేషన్స్ అయినాయి కదా, మరి అప్పుడు ఏం చేశారు బ్యాంక్ వాళ్ళు? అప్పుడు వాళ్ళకి తెలియదా? అప్పుడు బఫర్ జోన్ లో ఉన్నాయి, FTL ఉన్నాయి, ఇప్పుడు మీకు రాదు లోన్ అని చెప్పి అప్పుడు ఏం చేశారు? రిజిస్ట్రేషన్ కి కూడా మేము మనీ కట్టాము, రిజిస్ట్రేషన్ కి కూడా మేము మనీ కట్టి తీసుకున్నాం, రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. అప్పుడు ఏం చేశారు? అన్ని గవర్నమెంట్ అంటే వాళ్ళకే తెలియని రూల్స్ మాకు ఇక్కడ నుంచి తెలుస్తాయి. మేము మధ్య తరగతి నుంచి వచ్చిన కుటుంబాలు పైసా కూడేసి మా మామయ్య 200 ఉన్నప్పుడు వచ్చారు ఇక్కడికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మా మామయ్య రూపాయి కష్టపడి చేసి ఈ ఇల్లు కడితే ఒకటేసారి కింది నుంచి పైకి అంటే ఈ స్టేజ్కి తీసుకొచ్చాను మా పిల్లల్ని. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అనుకునే స్టేజ్లో కింది నుంచి పైకి తీసుకొస్తే మేము ఎక్కడికి వెళ్తాం? మా బతుకులేంటి? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ల్యాండ్ వాల్యుయేషన్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. మాకు ఏ వాల్యుయేషన్ వద్దండి, మాకు కంపెన్సేషన్ వద్దు, మాకు ల్యాండ్ వాల్యూ వద్దు, ఏది వద్దు. మేము ఇంట్లోనే మాకు కావాలి. ఇప్పుడు మాకు సేఫ్టీ ఉంది, మాకు ప్రతి ఒక్కటి ఉంది. మా పిల్లల ఎడ్యుకేషన్ ఏం కావాలి? స్కూల్ ఇక్కడ వేసుకున్నాము, అన్ని ఇక్కడే ఉన్నాయి. తర్వాత మా పరిస్థితి ఏంటి? వెళ్ళండి అంటే పున్నపరంగా వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్తాం మేము? డబుల్ బెడ్రూమ్ కూడా ప్రకటించారు కదా. మాకు ఏ డబుల్ బెడ్రూమ్ వద్దండి. మేము కష్టపడి సంపాదించుకొని ఇక్కడ వరకు వచ్చినాక పోయి డబుల్ బెడ్రూమ్ ఉండమంటే మా స్టేటస్ అదా? మేము అదే కోరుకున్నామా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మూసీ నది దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని వెళ్ళి ఉండమనండి, అక్కడ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు సంతోషంగా తీసుకుంటారు. మీరు ఇంకా చేసేటి చాలా ఉన్నాయి సర్వీస్, ఇది ఒకటే. చేయకపోతే వాళ్ళు డైరెక్ట్ వచ్చి కూలగొడతారు కదా. మరి మేము వెళ్ళనివ్వము, మా శవాలను తీసుకొని వెళ్ళమనండి. మేము ఇవ్వం ఇల్లులు, అంతే. మేము ఎట్లా ఇస్తాం ఇల్లులు? మేము ఎంతో కష్టపడి ఇప్పుడు రివర్ బ్రిడ్జ్ చేస్తా, అది చేస్తా, నేను బ్యూటిఫికేషన్ చేస్తా అని అంటున్నాడు. ఏం బ్యూటిఫికేషన్ చేస్తాడు? ప్రజలందరినీ చంపేసి ఒక్కొక్కరు ఉరేసుకొని చనిపోతున్నారు అక్కడ. వాళ్ళ పరిస్థితి ఏంటి? మా రక్తాలు చేస్తున్నారు అక్కడ వాళ్ళు. బ్యూటిఫికేషన్ కాదు, మంచినీరు చేస్తున్నాం అంటున్నారు కానీ మా రక్తం నీరు పారదోస్తున్నారు అక్కడ వాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్? సో 5 సంవత్సరాలు ఎట్లా ఉండే పరిపాలన, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లా, ఏ విధంగా? మాకు 10 years బ్యాక్ చాలా బాగుండే అండి. మాకు గవర్నమెంట్ అంటే మాకు ఇప్పుడు ఎవరన్నా ఇంటి ముందుకు వచ్చి అంటే ముందేమో అంటే 5 years బ్యాక్ ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి ఇల్లు చూసి అబ్బా ఎంత బాగుంది ఇల్లు అని అనుకుంటున్నారేమో అని అనిపిస్తుండే. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే అరే ఎవరు వచ్చి ఏం చేస్తారో, ఎవరు వచ్చి ఏం బోర్డేస్తారో ఏంటో అని క్షణం భయపడుతున్నాము. పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంట్లో హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా అయితే మీరా బాధ్యులు. ఎన్ని రోజులు స్ట్రగుల్ అవుతా ఉన్నారు? మేము 1 month నుంచి స్ట్రగుల్ అవుతున్నాము. ఇంట్లో పేషెంట్స్ ఉన్నారు, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి? మేము జాబ్ చేసి బతుకుతున్నాం, ఏదో చిన్న జాబులు చేస్తున్నాము. అవన్నీ లీవులు పెడితే మళ్ళీ ఈఎంఐలు ఎవడు కట్టుకుంటాడు? అట్లా ఇల్లులు పోయినా కూడా ఈఎంఐలు కట్టాలంటే కట్టొద్దా అంటే అది కంపల్సరీ కట్టాలంట. ఇదేం రూల్ అండి? కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇదేనా మాకు చేసే న్యాయము? మాకు ఎలాంటి కంపెన్సేషన్స్ వద్దు, మాకు ఎలాంటి డబుల్ బెడ్రూమ్లు ఏ ఇల్లులు వద్దు. మా ఇల్లులు మాకు కావాలి అంతే, మా ఇల్లులు మాకు కావాలి, మా డిమాండ్ అంతే. అంతకు మించి మేము ఏం కోరుకోవట్లేదు. ఇదివరకు ఇంత లేదండి, ఇంత లేదు. తప్పుగా మార్కింగ్ చేసేసి బఫర్ జోన్ కూడా ఇష్టానుసారంగా క్రియేట్ చేసేస్తున్నారు, జస్ట్ ఫర్ దే సెల్ఫిష్ ఎండ్స్. వాళ్ళు ఏం బిజినెస్ చేసుకుంటారో ఏందో మాకు తెలియదు కానీ బఫర్ జోన్ ఇష్టం. ఇప్పుడు మీరు రివర్ బెడ్ ల్యాండ్ లో ఉన్నారని చెప్తా ఉన్నారు కదా. రివర్ బెడ్ లో మేము లేమండి. బఫర్ జోన్ అంటే నేను ప్లాట్ తీసుకుంది 89 డిసెంబర్లో, 18 డిసెంబర్లో కొన్నాను, 92లో కట్టుకున్నాను ఇల్లు నేను. అప్పుడు బఫర్ జోన్ కూడా లేదు. బఫర్ జోన్ అంటే మా ఇంటి ముందుకున్నది. బఫర్ జోన్ కూడా ఫాల్స్ గా క్రియేట్ చేసి ఇప్పుడు ఇంక్రీజ్ చేసి వీళ్ళ బిజినెస్ చేసుకోనికే సుందరీకరణ పేర్ల మీద అందరినీ నాశనం చేయనుకున్నారు. నేను అన్ని ప్రాపర్గా ఇల్లు కట్టుకున్నప్పుడు నా హౌసింగ్ లోన్ వచ్చింది, ప్రాపర్గా నా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయింది. ఇట్ వాజ్ ఉడా లేఅవుట్, ఇట్ వాజ్ అఫీషియల్ ఉడా లేఅవుట్ ఇన్ 1989. అప్పుడు నేను ప్లాట్ తీసుకుంటే ఇప్పుడు నీకు
ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు హెచ్చరిస్తున్నారు కదా, మిమ్మల్ని కాల్ చేసి వెళ్ళిపోవాలి, లేదంటే మేము డైరెక్ట్ వచ్చి కూలగొడతాం అన్నట్టుగా హెచ్చరిస్తున్నారు. ఎట్లా కూలగొడతారు? నాకు ఎంకరేజ్మెంట్ కాదు కదా నాది. ఎంకరేజ్మెంట్ అయితే మీరు కూలగొట్టండి నాది. ఇప్పుడు అట్లా ఆలోచిస్తలేరు కదా సార్. అదే తప్పు అంటున్నా నేను. వాళ్ళ ఆలోచన మితమే తప్పు. అక్రమణ అంటున్నారు. అక్రమణం కానే కాదు అది, సక్రమంగానే తీసుకున్నాం మేము. ఇట్ వాజ్ అఫీషియల్ హుడా లేఅవుట్ ఆఫ్ 1988-89. నేను ప్లాట్ తీసుకొని 92లో ఇల్లు కట్టుకున్నాను, 89లో ప్లాట్ తీసుకొని అన్ని రిజిస్ట్రేషన్, అప్రూవల్స్, పర్మిషన్స్, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి నాకు. అన్ని పర్మిషన్స్ ఇస్తే ఇప్పుడు నేను బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్డ్ సిండికేట్ బ్యాంక్ ఎంప్లాయీ అండి. 3 years నాకు రిటైర్ అయిపోయినాను. రిటైర్ అయిన డబ్బులన్నీ తీసుకొచ్చిన ఇల్లు కట్టుకున్నాను నేను నా పిల్లల కోసం అని. 3 పిల్లలు చేస్తే ఇమీడియట్ గా మీకు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తాం. డబుల్ బెడ్రూమ్ ఎంత అండి? ఒక పక్కకు 2% కాదు డబుల్ బెడ్రూమ్ వాల్యూ నాకు. ఐఎమ్ ఏ సీనియర్ రిటైర్డ్ మేనేజర్ ఇన్ సిండికేట్ బ్యాంక్. నా సోమకు తగ్గట్టు ఇస్తారు ఆ వీళ్ళు. ఎందుకు ఇస్తారండి? నాకు వద్దు కూడా అంటే మేము అడిగినామా వాడిని, సుందరికడ ఏం చేసుకుంటున్నాను మాకు అభ్యంతరం లేదు, రిటైనింగ్ వాళ్ళు కట్టుకోమనండి. ఎఫ్టీఎల్ ఏడ ఉందైతే ప్రాపర్గా మార్క్ చేసి ఎఫ్టీఎల్ లోపల లెట్ హిమ్ బిల్డ్ రిటైనింగ్ వాల్ కట్టుకొని లోపల సుందరికడ చేయమనండి. మేము అడ్డుపడట్లేదు. ఎవరు అడ్డుపడం? మేము లెట్ హిమ్ డూ ఇట్ వాట్ ఎవర్ హీ వాంట్స్. బట్ మాకు ఇంట్లో వాళ్ళకు జోలికి రాకండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మిడిల్ క్లాసు, వెల్ బిహేవ్డ్ ఎంప్లాయీస్ అండి. అందరూ బిజినెస్ మెన్లు, వాళ్ళలాగా పెద్ద పెద్ద రియల్టర్స్ వీళ్ళు ఎవరూ లేరండి ఇక్కడ అంతా. ఆల్ ఆర్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఆర్ రిటైర్డ్ ఎంప్లాయీస్. రిటైర్డ్ అయిన డబ్బులని నేను అన్ని తీసుకొచ్చి నీళ్ళు పెట్టుకొని ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా ఉందామండి, పీస్ఫుల్గా ఉంటుందండి. మా కాలనీ సాయిరామ్ నగర్ కాలనీ పీస్ఫుల్గా ఉందామని వచ్చాను నేను. ఇప్పుడు హఠాత్తుగా నేను మార్కింగ్ చేసి మీరు వెళ్ళిపోండి, నేను సుందరికణ అంటే ఎవరి కోసం అండి? సుందరికణ మనం తీసుకొచ్చి మా ఇంట్లో పార్టీ పెట్టమనండి, ప్రాణం తీసేయమనండి. ఫైనల్ గా మీరు ఖాళీ చేయరు? నేను ఖాళీ చేయనంటే ఎందుకు చేస్తానండి? నేను ఖాళీ చేయను, నేను ఇండే ఉంటాను.